హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చి రెసిపీ ఏంటంటే నేను చుక్కకూర పప్పు చేస్తున్నాను. పప్పులలో ఎన్నో వెరైటీస్ అయితే ఉంటాయి. కొంతమంది చాలా చాలా వెరైటీగా చేసుకుంటారు. నేనైతే చుక్కకూరని ఫ్రై చేసుకోకుండా ఇలా పప్పులో అయితే వేసి చేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం ఈ పప్పు. ముందుగా ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో వాష్ చేసి కట్ చేసుకున్న చుక్కకూర వేసుకొని ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా చింతపండు, పసుపు, కారం మీకు తగినంత వేసుకోండి. నేను కొద్దిగానే వేసుకుంటున్నా. ఇంకా కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి మనం స్టవ్ పైన. అది మనకి ఉడికేటప్పుడే విజిల్స్ వచ్చేటప్పుడే ఆవిరితోనే మన స్మెల్ అయితే అర్థమైపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చేశానో అలా చేయండి. మీరు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువనే తింటారు. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. చూస్తున్నారు ఎంత బాగుందో. కలర్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకా దీన్ని అయితే మనం పప్పు గుత్తితోనైతే రుద్దేసుకుందాం. మీకు సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అయితే మసలు పెట్టుకోవాలి. పప్పు అంటే గట్టిగా అయితే తినలేము కదా. పప్పు పలసగా ఉంటేనే మంచిగా ఉంటుంది. మరి అంత పలసగా కాకుండా కొద్దిగా ఒక సగం గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. వేసుకొని మంచిగా మసలు పెట్టుకోవాలి. మసలేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే స్మెల్ ఇంకా అదిరిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. పప్పు నాన్ వెజ్ కూడా పనికిరాదు దీని ముంగట. మంచిగా ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే చాలా బాగుంటుంది పప్పు. ఇంకా ఇది మసులుతున్నప్పుడే మనం పక్కన అయితే పోపు అయితే పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇదైతే రొటీన్ కదా. ఇది వేసుకొని పప్పులో అయితే కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా. ఎక్కువ మనకి పొయ్యి దగ్గర ఉండి కలుపుకుంటుండే ప్రాసెస్ ఏముండదు. అన్నీ కుక్కర్లో వేసి పెట్టేసుకోవాలి. ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటుంది. ఎక్కువ వాటర్ వేయొద్దు పప్పులో. చాలా మంచిగా ఉండదు. ఇలా ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది. దీని సైడ్కి ఏదైనా వడియాలన్నా, ఆమ్లెట్ అన్నా ఏదైనా పెట్టుకొని అయితే తినొచ్చు. నేనైతే పాపడాలు అయితే వేసుకొని అయితే తింటున్నాను. చాలా సింపుల్ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.